ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, మే నెల విశేషంగా తులారాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది? అదృష్టమా, దురదృష్టం, లేదంటే ఎక్కువగా వెంటాడుతూ ఉంటుందా ఈ నెల? ప్రత్యేకంగా వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మే నెలలో మనకి గ్రహస్థితి కనుక చూసుకుంటే తులారాశికి అధిపతి శుక్రుడు అండి. ఈ శుక్రుడు 14 వరకు వృషభంలో ఉండి 14 దాటిన తర్వాత మిథునంలోకి వెళ్ళిపోతాడు. అదేవిధంగా పంచమంలో రాహు, 6వ స్థానంలో శని, కుజులు కలిసి ఉన్నారు. అలాగే కుజుడు మే 12వ తేదీ నుంచి సప్తమంలో తన ఓన్ హౌస్లోకి వస్తాడు. ప్రజెంట్ సప్తమ స్థానంలో తులారాశి ఆ తులాలగ్నం నుంచి రవి బుధులు ఉన్నారు. వీరిద్దరూ 14వ తేదీకి అష్టమంలోకి మారుతాడు. ఇక లాభంలో కేతువు. ఇక చంద్రుడు అయితే 12 రాశులు తిరుగుతారు, మనకు తెలిసింది. అయితే ఈ గ్రహస్థితిని బట్టి ఏ విషయాలు ఎలా ఉంటాయి అనేటువంటిది, మరియు ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మొదటి 14 రోజులు కూడా వీరికి కొన్ని షార్ట్ జర్నీస్ ఉంటాయి. పాయింట్ నెంబర్ 1. రెండవది ఇన్సూరెన్సెస్ మూలంగా కొన్ని ఆకస్మికంగా కొంత లక్కీగా కలిసి రావడం, ఇలాంటి అదృష్టం కొంతవరకు వీరికి ఉంటుంది చెప్పాలంటే మొదటి 14 రోజులు. ఎందుకంటే మొదటి 14 రోజులు శుక్రుడు రాస్యాధిపతి అయిన శుక్రుడు ఓన్ హౌస్లో అష్టమంలో ఉంటున్నాడు. అష్టమం అంటే అన్ఎక్స్పెక్టెడ్గా లక్కీగా కలిసి రావడం అన్నమాట. ధనం కూడా వస్తుందంటారా? ఏదైనా, ఎందుకంటే 2వ స్థానాన్ని చూస్తున్నాడుగా, లగ్నాధిపతి అష్టమంలోకి వెళ్ళి తన స్థానాన్ని చూస్తున్నాడుగా. దాని తర్వాత 14 రోజుల తర్వాత వెళ్ళి గురువుతో కలుస్తాడు. జూపిటర్తో కలవడం వల్ల ఏంటంటే ఈ నెల అంటే మే మాసంలో 14వ తేదీ తర్వాత ఎవరైతే ఈ హైయర్ ఎడ్యుకేషన్ కోసమని, విద్యా సంబంధించినవి, లేకపోతే బ్యాంకింగ్ సెక్టార్స్లో జాబ్స్ కోసము, టీచింగ్ రిలేటెడ్ ట్రైనింగ్స్ తీసుకొని అటువంటివి ఏవైనా వృత్తులు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే వీరికి. ఇక వీరికి ఫైనాన్షియల్ విషయంలో అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ మే 12వ తేదీ వరకు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ధనాధిపతి శనితో కలిసి 6వ స్థానంలో ఉన్నాడు. దీనివలన ఏంటంటే కొంచెం ఒకటి ఎవరికైనా అప్పు ఇవ్వడం ద్వారా కొంత ఘర్షణ. అయితే సహజంగా వీళ్ళు ఏదైనా ఘర్షణలోకి వెళ్ళడం వల్ల కానీ, శత్రువుపై జయం కానీ, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి వీరికి. దానికేమి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే కొద్దిగా ఈ 12వ తేదీ వరకు కొంచెం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది ప్రధానంగా చూసుకోవాలి. అండ్ దుర్గాదేవి యొక్క ఆరాధన ఎంత చేస్తే అంత మంచిది. ప్రధానంగా ఇక్కడ రాజకీయ నాయకులు ఉంటారు కదా, రాజకీయ నాయకులకి సామాజికంగా కొన్ని పాజిటివ్ రెస్పాన్సెస్ వస్తాయి. ఎందుకంటే ఇక్కడ లాభాధిపతి అయినటువంటి రవి సమాజ స్థానంలో 7వ స్థానంలో బుధాదిత్య యోగం కలిగి ఉన్నాడు. ఈ 7వ స్థానంలో బుధాదిత్య యోగం కలిగి ఉన్నందుకు మొదటి 14 రోజులు, ముఖ్యంగా 12 రోజులు, ఎందుకంటే మళ్ళీ కుజుడు వస్తాడు కదా, సో మొదటి 12 రోజులు కూడా అంటే మే 12 వరకు వీళ్ళు ఏదైనా మన వివాహ సంబంధించిన విషయాలు కానీ, పార్ట్నర్షిప్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలకు కానీ చాలా చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ 6వ భావంలో ఎప్పుడైతే శని కుజులు ఉన్నారో 6వ స్థానంలో, ఈ శని కుజుల యొక్క ప్రభావం మూలంగా ఈ 6వ స్థానంలో ఉన్నందుకు ఈ కాంపిటీషన్ రిలేటెడ్ సంబంధించిన ఉంటాయి చూసారా, కొంతమంది ఈ గేమ్స్లోని, స్పోర్ట్స్లోని, ఇటువంటి వాటిల్లో అనుకూలం ఉంటుంది అనేటువంటిది బలంగా చూపిస్తుంది చెప్పాలంటే. ఇక ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మాత్రం కొంచెం ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడము, మార్కెటింగ్ రంగాల్లో కొంత అభివృద్ధి రావడము, బంధువర్గాల మూలంగా బంధువర్గాలతో ఉండే కొన్ని సన్నిహిత్వం వల్ల కొన్ని ఉద్యోగాలు రావడము. బట్ ఏదైనా కానీ ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్తేనే బాగుంటుంది. అందులో ఉద్యోగము, వ్యాపారాల విషయంలో ఎవరైతే ఈ సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇట్లాంటివి చేస్తారు, ఇట్లాంటి వాటికి చాలా చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. పలానా విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే నష్టం కలుగుతుంది, లాస్ అవుతారంటే ఏం చెప్తారు ప్రస్తుతం? ముఖ్యంగా వీళ్ళు రుణం ఇవ్వడము, తీసుకోవడము, అనవసరమైన గొడవలు, వీటిల్లోకి ఎంటర్ అవ్వకూడదు. వీటిల్లోకి ఎంటర్ అయ్యారు అంటే అది ఇబ్బందిని క్రియేట్ చేస్తూ ఉంటుంది. విదేశీ ప్రయత్నాల పరిస్థితి ఏంటి గురుగారు? విదేశీ ప్రయత్నాలు 12వ స్థానాన్ని మనం తీసుకుంటాము, బాగుంది. ఎందుకంటే 12వ సప్తమంలో ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే సప్తమంలో ఎప్పుడైనా గ్రహాలు గోచారంలో కానీ, ఎవరి జన్మజాతకంలో సప్తమంలో కానీ 12లో కానీ గ్రహాలు ఉన్నప్పుడు వాళ్ళు విదేశీ ప్రయాణాలు, విదేశాలకు వెళ్ళడానికి
విదేశాల్లో సంపాదించుకోవడానికి, అంటే ఇక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి వెళ్తున్నావా, లేకపోతే ఉద్యోగం కోసం వెళ్తున్నావా, సరదాగా తిరగడానికి వెళ్తున్నావా. అదే 10th హౌస్ కనెక్టివిటీ వస్తే చదువు మనకి ఉద్యోగానికి వెళ్ళగలుగుతాడు. 4th హౌస్ వస్తే చదువుకోవడానికి వెళ్తాడు. సరదాగా తిరిగేసి వస్తాము 10 రోజులు అలాగా ఏదో దేశానికి వెళ్ళేది వస్తామంటే అది 11th కనెక్టివిటీ ఉంటుంది. అది ఏదో స్వల్పమే అది. కాబట్టి వీళ్ళకి ఇప్పుడైతే కండిషన్ వివాహ సంబంధాలు ట్రై చేయొచ్చు అంటారు. వివాహ సంబంధాలు అయితే మొదటి 12 రోజులు చాలా అనుకూలంగా ఉందండి. కాకపోతే ఏంటంటే తర్వాత మళ్ళీ కుజుడు వస్తాడు కాబట్టి కుజుడు వచ్చినప్పుడు మళ్ళీ కొంచెం గందరగోళ పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదైనా కానీ ఏం వీళ్ళు సెట్ చేసుకున్నా 12వ తేదీ లోపలే సెట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే 12 అయితే ఈ కుజుడు సప్తమంలోకి వచ్చేస్తాడు. ఆయన రవితో కలిసిన కుజుడు ఒక 2 రోజులు ఉంటాడు. దాని తర్వాత కుజుడు అక్కడే ఉంటాడు. మరలా ఇప్పటికే 6వ స్థానంలో శని కుజులు ఉన్నారు. ఇది ఎంతైనా మీకు వివాహం విషయంలో ఎంత 12 వరకు కొంత అనుకూలంగా ఉన్నా వెనక్కి లాగుతూ ఉంటాయి కొన్ని సందర్భాలు, కొన్ని ఇవి. కాబట్టి కొద్దిగా వీళ్ళు సూర్య నమస్కారాలు చేసుకోవడము, విష్ణు సహస్రనామాలు చదవడము, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః అనే మంత్రం చేసుకోవడము, ఇవి ప్రధానంగా చేసుకోవాలి. దేశాలు వెళ్ళడానికి అనుకూలంగానే ఉంది. ఇక్కడ ఏంటంటేనండి, ఇప్పుడు ఉండేటువంటి గోచారం, దేశ గోచారం అనుకోండి, మీనంలో శని ఉన్నాడు కదా, ఇది ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా వర్తిస్తుంది. ఎందుకంటే శని ఎప్పుడైతే నీచ స్థానం వైపు ప్రయాణం చేస్తున్నాడో, అది కాకుండా కుజుడితో కలిసి ఉండి ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా కొన్ని నియమాలు పాటించాలి. ఏమిటది? దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఉద్యోగ విషయాల్లోని కొన్ని ప్రమాదాలు తప్పడం కానివ్వండి, కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ తగ్గడం కూడా జరుగుతుంది. దీనివల్ల ఏం చేయాలి ఏంటి అంటే, నవగ్రహాలలో కుజుడు శని ఉంటారు కదా, కుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేయడము. వీళ్ళ జన్మజాతకంలో శని అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్ ఉంటుంది కదా, శని ముఖ్యంగా మనకి ఉద్యోగానికి వ్యాపారానికి కారకుడు. కాబట్టి ఉద్యోగ వ్యాపారాలకి కారకుడైనటువంటి శని, అంటే బుధుడు కూడా వ్యాపారానికి కారకుడు అనుకోండి, బట్ కర్మకారకుడైన. కాబట్టి ఈ గ్రహం ఏ గ్రహాల చేత కలిసి ఉందో చూడాలి మెయిన్గా. కొంతమందికి ఏంటంటే పాపగ్రహంతో, అంటే మామూలుగా కుజుడు కేతుతో కలిసి ఉంటే న్యాచురల్గానే ఇబ్బంది ఉంటుంది. కానీ అలా కాకుండా ఒక్కోసారి నీచపడ్డ గ్రహంతో ఉంటాయి, నీచపడ్డ బుధుడితో, నీచపడ్డ చంద్రుడితో, నీచపడ్డ గురువుతో, ఏ గ్రహంతో కలిసిందో ఆ గ్రహాన్ని కూడా చేసుకుంటూ ఉన్నట్లయితే వీళ్ళకి బాగుంటుంది. అయితే ఎవరికైనా ఉద్యోగంలో ఎదుగుదల లేదు అన్నప్పుడు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః, ఇది ఎవరైతే ప్రతిరోజు 45 నిమిషాలు చేస్తారో, ఒక్క 40 రోజులు గడిచేసరికి వీళ్ళు చెప్తారు, ఎలాంటి క్లియర్ అవుతాయి చెప్తా చూడండి. ఉద్యోగానికి వెళ్తున్నామండి కానీ సాటిస్ఫాక్షన్ లేదంటారు చూసారా, ఉత్సాహంగా వెళ్తాడు అక్కడి నుంచి. ఉద్యోగం వెళ్తున్నానండి కానీ అక్కడ ఉండే చుట్టుపక్కల అందరూ నెగిటివ్ పీపులే, ఎప్పుడు నేను కొంచెం ఖాళీగా కనబడితే నన్ను తట్టుకోలేరు, నాకు కొంచెం ప్రమోషన్ వస్తుంది అనుకుంటే నన్ను తట్టుకోలేరు, అలా ఉందండి పరిస్థితి అంటూ ఉంటారు. అటువంటి వాటికి కూడా ఈ మంత్రం పనిచేస్తుంది బ్రహ్మాండంగా. అది అలాగే కాస్త గోవులకి బెల్లం తినిపించడము. మీ ఇంట్లో ముఖ్యంగా ఈ ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఎవరికైనా మాటికి ఇబ్బంది జరుగుతుంది అంటే దక్షిణ భాగం పాడైందని అర్థం. అంటే సౌత్ సెంటర్లో ఎవరికైనా బాత్రూమ్స్ ఉన్నాయనుకోండి, అది ప్రమోషన్స్ని, ఉద్యోగాన్ని ఇచ్చేటువంటి ప్రదేశం. కాబట్టి అక్కడ ఏదైనా వాష్రూమ్స్ అది ఉంటే ఆ వాష్రూమ్స్కి చుట్టూ కమోడ్కి ఒక కాపర్ కానీ మన బ్రాస్ పట్టి ప్రధానంగా వేసినట్లయితే కూడా వీళ్ళకి వాస్తురీత్యా వచ్చేటువంటి ఇబ్బంది కూడా తగ్గుతుంది చెప్పాలంటే. సో ఇవి చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా కొన్ని జాతకాల్లో ఇక్కడే ఉంటే ఉద్యోగం వీళ్ళకి అనుకూలించదని ఉంటుంది. అంటే అలాగా కొంతమంది విదేశాలకు వెళ్ళాలి, అప్పుడు 12వ భావ సంబంధం వచ్చింది దశమాధిపతితో, అప్పుడు విదేశాలకు వెళ్ళడం, లేదు చర్రాసులో ఉన్నాడు మాటికి మారడం, లేదా 9వ స్థానం వేరే రాష్ట్రానికి వెళ్ళి సెటిల్ అవ్వడం, ఇట్లా చూసుకోవాలి. ఓకే, ఇక విశేషంగా మరి ఎలాంటి పరిహారాలు చేయాలంటారు ఈ 40లో? ఇంకొక విషయం చెప్తానండి, ఇక విదేశాలకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంది కానీ ఇప్పుడు బయట ఉండే పరిస్థితులు మనకు తెలిసిందే, ఏ దేశానికి వెళ్తే ఎక్కడే ఇరుక్కుంటాం అన్నట్టు ఉంది. కాబట్టి కాస్త చూసి వెళ్ళాలి. ఇక వీళ్ళ పరిహారం అంటే ఒకటే, చండీ చేసుకోవడము, శనికుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, దుర్గాదేవి యొక్క అష్టోత్తరం చదువుకోవడము, ఇవి ప్రధానంగా చేయాలి. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.